हाय फ्रेंड्स వెల్కమ్ టు ది ఛానల్। ఈ వీడియోలో మనం చూడబోతున్నాం విద్యా బాలన్, ప్రదీక్ అండ్ ఇలియానా యాక్ట్ చేసి హిందీలో వచ్చిన దో ఆర్ ప్యార్ దో మూవీ రివ్యూ। అండ్ ఈ మూవీ మొత్తం చేసిన తర్వాత నా పని చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు। లైక్ మూవీ అయితే చాలా వరస్ట్గా ఉంది। లైక్ ఇంకా చెప్పండి, మూవీ అయితే మనకి బోర్ అయితే కొడుతుంది। అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ విద్యా బాలన్ అండ్ ప్రతీక్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుంది అనమాట। సో వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత డేస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వాళ్ళ లవ్ అనేది సరిగ్గా ఉండదు। సో ఆ లవ్ అనేది డైల్యూట్ అవుతా వస్తుంది। సో ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుంది అంటే లైక్ విద్యా బాలన్ ఇంకో తనతో ఎఫ్ఐఆర్లో అయితే ఉంటుంది, అండ్ ప్రతీక్ వచ్చేసి ఇంకొక అమ్మాయితో అయితే ఎఫ్ఐఆర్లో ఉంటాడు। అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ। ముందుగా ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి, అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి। లైక్ మెయిన్ మైనస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే। స్టోరీ అయితే సరిగ్గా ఉంటుంది। లైక్ ఇలాంటి ఒక స్టోరీస్ని ఇంతకుముందు మనం బాలీవుడ్లో చాలా సినిమాలు అయితే చూసాం, అది కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో 15 to 20 years బ్యాక్ అయితే వచ్చాను। లైక్ కబీ అల్విదా, నా కెహనా కానీ అండ్ సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేసిన సలాం నమస్తే కానీ లైక్ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది అనమాట। సో ఇలాంటి ఒక స్టోరీస్ని మనం 10 years బ్యాక్ అయితే చూసాం। సరే స్టోరీ ఎలా ఉన్నా సరే, స్క్రీన్ ప్లే అయినా సరే ఎంగేజింగ్గా ఉందా అంటే లేదు, మనకి చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడతాయి, అండ్ చాలా సీన్స్ మనకైతే ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది। లైక్ మూవీ స్టార్ట్ అవడమే చాలా స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది, అండ్ 10 to 15 minutes అవగానే మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం లైక్ నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పి। కానీ మూవీలో ఏ సీన్ అయితే ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు, మూవీ అంతా చాలా ఫ్లాట్గా ఉంటుంది, అలానే ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండవన్నమాట। లైక్ అసలు ఈ సినిమాలో కామెడీ లేదు, అండ్ ఎమోషన్స్ లేదు, అండ్ క్యారెక్టర్ గ్రాఫ్ అనేది లేదు, అసలు ఏది లేదు। లైక్ రన్ టైం కూడా చాలా ఎక్కువ, లైక్ 2 hours 20 minutes ఉంటుంది। లైక్ ఇలాంటి ఒక స్టోరీస్ని 2 hours చెప్పుకుంటే బాగుంటుంది। అసలు ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే కనుక లైక్ ఇలాంటి ఒక మూవీస్ అసలు ఇప్పుడు కోవిడ్ తర్వాత అసలు దీన్ని థియేటర్ రిలీజ్ అయిన వేస్ట్। అసలు ఇలాంటి ఒక మూవీస్ని డైరెక్ట్ ఓటీటీలో చేస్తుంటే బాగుండేది, బికాస్ థియేటర్స్ అసలు ఇది ఒక థియేటర్ మూవీ అయితే కాదు అసలు। అండ్ ఇప్పుడు ఈ సినిమాలు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోండి, ప్లస్ పాయింట్స్ పెద్దగా అంటూ ఏమీ లేదు, కాకపోతే ఏంటంటే ఒకే ఒక్కరి యాక్టర్ పర్ఫార్మెన్స్, లైక్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పడం కంటే కానీ మనకి తెలిసిన ఆర్టిస్టులు అయితే ఉన్నారు, లైక్ స్కామ్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసిన ప్రతీక్ కానీ అండ్ విద్యా బాలన్ కానీ ఇలియానా కానీ లైక్ అలా కొంచెం అండ్ తలైవాసల్ విజయ్ కానీ ఇలా చెప్పుకుని పోతే ఒక 3-4 ఆర్టిస్టులు ఉన్నారన్నమాట। సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ మూవీలో ఒక 2 to 3 కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి, అది తప్ప అసలు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అంటూ ఏమీ లేదు। అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీని అయితే మనం ఈజీగా స్కిప్ చేయవచ్చు। అసలు ఈ మూవీ థియేటర్ వర్త్ మూవీ కాదు, అసలు ఈ మూవీ ఓటీటీకి వచ్చినా సరే ఓటీటీ వర్త్ కూడా అయితే కాదనమాట। అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 1 out of 5। ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి। మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।